హలో, ఈరోజు వీడియోలో చాప్టర్ 2 సెకండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. దీనిలో ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లీనియర్ పాలినామియల్ 5x-3 అని ఇచ్చారు. అంటే ఇది ఒక ఫంక్షన్ కదా, 5x-3 అనేది ఒక లీనియర్ పాలినామియల్. ఇది ఒక ఫంక్షన్ అనుకుంటే ఇది p of x అనుకోండి. మీరు ఫస్ట్ p of x లేకపోతే f of x అనుకోండి. సో అలా ఇది ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 5x-3 ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. మన x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 0 ఇందులో వేసుకోండి. అంటే p ఆఫ్ 0 అనమాట. సో 5 into 0 minus 3 అంటే 5 into 0 is 0, 0 minus 3, ఆన్సర్ is -3. సో ద వాల్యూ ఆఫ్ పాలినామియల్ when x is equal to 0 is -3. ఓకే, అలానే సేమ్ ఇది చేద్దాం. సో p of x is equal to x minus 1, sorry 5x minus 3, then p of -1 finally 5 into -1 minus 3 minus 5 multiplication -5 minus 3 is -8. సో అలానే ఇప్పుడు 2 వేద్దాం. సో p of x is equal to 5x minus 3. So p of 2 is equal to 5 into 2 minus 3, which is 10 minus 3 అంటే 7 అన్నమాట. సో ఇది సేమ్ వే ఇది కూడా సాల్వ్ చేయాలి. ఇక్కడ s ఇదేమో ఫంక్షన్ విత్ ఎక్స్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ వేరియబుల్ x, ఇక్కడ ఫంక్షన్ వేరియబుల్ x. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ థింగ్ p of s అని రాస్తాం అనమాట ఇప్పుడు దీన్ని. సో 7x² minus 4s plus 6. సో s is equal to 0 కదా, సో s ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. 7 into 0² minus 4 into 0 plus 6. So that is 0 minus 0 plus 6. So the answer is 6. So function A value ఎంత వచ్చింది, 0 వస్తే 6 వచ్చింది. సో అలాగే ఇక్కడ ఇప్పుడు p of s is equal to 7x² minus 4x plus 6. సో p of -3 ఫైండ్ అవుట్ చేయాలి. మీరు చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా పవర్ అప్లై చేసుకోవాలి. పవర్ అయిపోయినా అప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు 7 3 21 అనేసి 21² అని రాస్తారు. సో అలాంటి మిస్టేక్స్ చేయకండి. సో ఫస్ట్ పవర్ చేయాలి. ఫస్ట్ పవర్ చేశాక అంటే -3² ప్లస్ 9 కదా, తర్వాత ఇది మైనస్ మైనస్ ఏంటి ప్లస్, 4 3 12 ప్లస్ 6. సో 7 9 ఎంత 63 ప్లస్ 12 ప్లస్ 6. ఇప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేయండి. 63 ప్లస్ 12 is 75. 75 plus 6 is 81. So the answer is 81. అలానే s is equal to 4 కూడా మీరు చేసేసేయండి. నెక్స్ట్ చేద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. The present age of Salil's mother is 3 times Salil's present age అన్నారు. సో ఫస్ట్ Salil present age రాసుకుందాం. ఎగ్జాంపుల్స్. ఓకే, Salil మదర్ ఏజ్ ఏమవుతుంది, మామ్స్ ఏజ్ ఎంత చెప్పారు, 3 times Salil's ఏజ్ అన్నారు. సో 3x, 3 times అంటే 3 into x తీసుకోవాలి. 3 more than అంటే 3 plus అని తీసుకోవాలి. సో అలా తీసుకోవాలి. ఇక్కడ 3 times అన్నారు కాబట్టి 3x. ఓకే, వాళ్ళ ఏజ్ ఆఫ్టర్ 5 years their age will be added to 70 years అన్నారు. సో ఆఫ్టర్ 5 years ఫస్ట్ మీరు డైరెక్ట్ గా ఆన్సర్ రాసేసుకోకూడదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఆఫ్టర్ 5 years ద ఏజెస్ ఏంటో ఫస్ట్ రాసుకోవాలి. సో Salil ఏజ్ x plus 5, మామ్ ఏజ్ ఉంది 3x plus 5. 5 years తర్వాత వాళ్ళ ఏజ్ కి 5 years కదా యాడ్ చేయాలి. సో అందుకని x plus 5 3x plus 5. ఇప్పుడు మన రిలేషన్ ఏంటో ఒకసారి చదువుకోవాలి. ఇప్పుడు ఏమన్నారు, 5 years ఆఫ్టర్ 5 years their ages add up to 70 అన్నారు. సో ఈ రెండు యాడ్ చేస్తే 70. సో x plus 3x ఎంత 4x, 5 plus 5 10 is equal to 70. So 4x is equal to 70 minus 10, which is 60. 4x is 60, x is equal to 60 divided by 4.
అంటే 15. సో ఎక్స్ వాల్యూ 15 వచ్చేసింది. సో సరే పర్సెంటేజ్ ఎంత 15. సో మౌంట్ సైజ్ ఎంత అవుతుంది 15 into 3 which is 45. So fourth one చేద్దాం. The difference between two positive integers is 63 and the ratio of the two numbers is 2:5. Ratio of two numbers రాస్తాం ఫస్ట్. Ratio of two numbers is 2:5. The difference ఎంత ఇచ్చారు 63 ఇచ్చారు. ఓకే, ఫైండ్ ద numbers అని ఇచ్చారు. సో ఫస్ట్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఇవి కాబట్టి ద నంబర్స్ విల్ బి ఏమవుతాయి అంటే ఒకటి 2x అవుతుంది, ఇంకొకటి 5x అవుతుంది, అంతే కదా. సో ఏదో ఒక HCF తో అవి కట్ అయిపోయి స్మాలెస్ట్ రేషియో అలా వచ్చింది. సో ద నంబర్ విల్ బి 2x and 5x. నంబర్స్ ఆర్ 2x and 5x అనుకోండి. దెన్ డిఫరెన్స్ ఇస్ 5x minus 2x is equal to 63 ఇచ్చారు. సో 3x is equal to 63. సో x is equal to 63 by 3 కదా. సో ద ఆన్సర్ ఇస్ 20. సో x 21 వచ్చేది కదా. సో ద నంబర్స్ ఆర్ ఏమవుతాయి 2x 5x కదా నంబర్స్. సో ఏమవుతాయి 2 into 21 and 5 into 20. 2 into 21 42. 5 into 21 105 అనమాట. ఇదే టూ నెంబర్స్. ఆన్ ద ఫిఫ్త్ వన్, Ruby has 3 times as many as 2 rupee coins as she has 5 rupee coins. So Ruby అనే అమ్మాయి దగ్గర 2 type of coins ఉన్నాయి. ఒకటేమో 2 rupee coins ఉన్నాయి, ఒకటి 5 rupee coins ఉన్నాయి. సో అయితే 2 rupee coins 5 rupee coins అమ్మాయి దగ్గర 2 types of coins ఉన్నాయి. అయితే ఏమన్నారంటే 2 rupee coins 3 times as many as 5 rupee coins అన్నారు. సో కాబట్టి మనం 5 rupee coins ని ఎక్స్ అని వేస్తున్నాం. అప్పుడు 2 rupee coins ఏమవుతాయి 3 times 5 rupee coins కాబట్టి ఇది 3x అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఏమన్నారంటే మళ్ళీ వాళ్ళ అమ్మాయి దగ్గర మొత్తం అమౌంట్ 88 రూపీస్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు అమౌంట్ ఇచ్చేదనుకోండి, అంటే సపోజ్ మీ దగ్గర 5 రూపీ కాయిన్స్ 2 ఉన్నాయి అనుకోండి, ఎంత అమౌంట్ ఉంది అని అడిగితే ఏం చేస్తారు 2 into 5 10 ఉన్నది అని చెప్తారు కదా. సో అలానే ఇప్పుడు అమౌంట్ తెలుసుకోవాలంటే కాయిన్స్ తెలుసు కాబట్టి దాని డినామినేషన్ కూడా తెలుసు కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి అమౌంట్ ఎంత తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది చేస్తాం 2 into x ప్లస్ 5 into x is equal to 88 rupees. అది అతని దగ్గర ఎంత ఉంది డబ్బులు మొత్తం 88 rupees. సో 2 3s are 6x, ఇది 5x is equal to 8 అంటే 11x is equal to 88. X is equal to 88 divided by 11 అంటే 8. సో x అంటే ఏంటి, x ఏమనుకున్నాం 5 రూపీ కాయిన్స్. 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 8 ఉన్నాయి. 2 రూపీ కాయిన్స్ మరి 3x కదా. సో 3 8s 24 ఉంటాయి అన్నమాట. సో అలా చేయాలి. లో ఒక ఫార్మర్ 300 feet of wire, piece of wire ని 2 pieces గా డివైడ్ చేశాడు. ఎలా డివైడ్ చేశాడంటే ఫస్ట్ పీస్ కి సెకండ్ పీస్ 4 times ఉండాలా. అంటే ఫస్ట్ x అనుకోండి, సెకండ్ 4x అనుకోండి. అంటే ఈ 2 pieces జాయిన్ చేస్తేనే కదా లెంగ్త్ ఆఫ్ ద వైర్ వచ్చేస్తుంది. సో అది ఎంత ఇచ్చారు వాళ్ళు, x plus 4x is equal to 300 అవుతుంది. అంటే 5x is equal to 300. అంటే x is equal to 300 by 60. సో x is 60 అంటే ఒక పీస్ 60, ఇంకొక పీస్ 4 into x which is 4 into 60 240 feet అన్నమాట. సో ఇది ఒక పీస్ 60 feet, ఇంకొకటి 240 అన్నమాట. సో అది 2 pieces అలా డివైడ్ చేశారు. ఇది 6. 7 sum చేద్దాం. The length of the rectangle is 3 more than twice its breadth. Length of the rectangle is 3 more అంటే 3 plus చేయాలి. 3 more than twice its breadth. So 2b. Okay, and the perimeter is 24. Perimeter is 24 ఇచ్చారు.
Perimeter is 24. So perimeter formula ఏంటి? Rectangle perimeter formula 2 into L plus B. ఓకే, ఆల్రెడీ మనకి ఇక్కడ L వాల్యూ ఇచ్చారు 3 ప్లస్ 3 మోర్ దెన్ ట్వైస్ బ్రెడ్త్ అన్నారు కాబట్టి 2B plus 3 అని రాస్తాం. ఈ L వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో 2 into L ప్లేస్ లో 3 plus 2B అని రాస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూటింగ్ 1 in 2. ఇది సెకండ్ ఈక్వేషన్. 1 సెకండ్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈస్ ఇప్పుడు ఇది 24 కదా, పెరిమీటర్ కూడా ఇచ్చేసారు వాళ్ళు కదా, 24 రాసేసుకోండి. 24 రాసుకొని ఇప్పుడు 2 into ఇది ఎంత అవుతుంది? 3 plus 3B. ఓకే, ఈ 2 అక్కడ పంపించేసేయండి. అప్పుడు ఏమవుతుంది? 24 divided by 2 is equal to 3 plus 3B. ఇప్పుడు 3 plus 3B is equal to 25 by 2 ఎంత? 12. So 12. So 3B is equal to 12 minus 3, which is 9. So 3B is 9 into B ఎంత? 3 ఉంది. సో బ్రెడ్త్ వచ్చేసి 3 అండి. సో లెంగ్త్ కనుక్కోవచ్చు కదా ఈజీగా. లెంగ్త్ is equal to 3 plus 2 breadth. So 3 plus 2 into 3, which is 3 plus 6 అంటే 9. So L is 9 and B is 3. These are the values of rectangle. Okay.